అనేక ఆత్మలు రక్షించబడ్డవి అన్న మాటలో ఏమాత్రము సందేహం లేదు. ఈ పరిచర్యలో ఈ గ్రామంలోనికి దైవజనులు ఒక్కరుగా వచ్చారు. ఈరోజు 9 చోట్ల పరిచర్య జరగటానికి, అంత మాత్రమే కాదు 35 మంది సేవకులు దైవజనులతో పాటు కలిసి పరిచర్య చేయటం అనేది గొప్ప దీవెనకరమైన విషయం. దైవజనులు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నారు. శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక అందరం లేచి నిలబడి మన ఆత్మీయ తండ్రి గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ ఆత్మీయ తండ్రి గారికి సమయాన్ని అప్పచెప్దాం. చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. కూర్చుందామండి, దేవుడి వాక్యాన్ని విందాం. ఇలా ఈ సభలు జరగటము మనకు సంతోషము అని భావించిన ప్రతి ఒక్కరు కూడా మన గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా ఊపిరి ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు స్తోత్రం చెల్లించగలమా? నేను అనుకున్నంత రాలేదు. దేవునికి స్తోత్రం కలిగి మరొకసారి కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని గట్టిగా, ఎందుకంటే ఇది దేవునికి మహిమ కోసమే. హల్లెలూయా. మనము ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏం చేసినా దేవుని మహిమ కోసం చేస్తుంటున్నా. మనల్ని సృష్టించి, మనల్ని పోషించి, మనల్ని ఇంతవరకు సంరక్షించి మనకు సహాయం చేస్తున్న దేవాది దేవునికి మనము స్తుతి అర్పణ చెల్లించటంలో ఏమాత్రమును కూడా అన్యాయం కాదు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనకు మనము ఎంత చేసినా ఇంకా కొరతగానే ఉండిపోయింది. మనం ఆయనకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం. కాబట్టి మనకు సమయం దొరికినప్పుడల్లా, అవకాశం కలిగినప్పుడల్లా హృదయపూర్వకంగా దేవుని స్తుతించటం అది మన విధి, కర్తవ్యం. అలాగూ మనందరం కూడా దేవుని పట్ల ఆశా భావాన్ని వ్యక్తపరచగలిగినప్పుడు తప్పకుండా ప్రభు మనల్ని ఇంకా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించగలడు. దేవునికే మహిమ కలుగును గాక. సంతోషము. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో జరుగుతున్నటువంటి 3 రోజుల ఆత్మీయ మనోహర పండుగల 12వ వార్షికోత్సవానికి మొదటి దినాన ఎంతో ఆసక్తితో వచ్చిన ప్రియులైన మీకందరికీ పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తుంటున్నాను. మన ముందు రేపు, ఎల్లుండి కూడా ఉంటున్నాయి. కాబట్టి దైవజనులు కేరళ నుండి నిజు మ్యాసిస్ గారు మన మధ్యకు వస్తున్నారు. వారు గొప్ప ప్రవక్త. అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రపంచమంతా వాడబడుతున్న దైవజనులు మన మధ్యకు రావటం ఎంతో దీవెనకరమైనది. సంతోషం. ఈ సమయంలో ఈరోజు తొలి దినము కనుక కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆలస్యాన్ని కవర్ చేస్తూ మరి తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రారంభ దినానికి కొంత ఈ సిస్టమ్ అనేటువంటిది యాక్టివేట్ చేయడానికి కొంత ఆలస్యమైంది. అలాగే లైటింగ్ ఆలస్యమైంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యములోని సంగతులను మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు అనేటువంటి ఒక ఆయనకి పేరుంది. ఆయన పేరు సంగతి మీకు ఎవరికైనా తెలుసా? ఆ టైటిల్ లేకపోతే ఆ బిరుదు కలిగిన వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? రైట్, పురుషోత్తమ చౌదరి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరైనా ఆయన ఎవరు? ఆయనకి ఏమని మన ఆంధ్రాలో పేరుంది అంటే ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు అనేటువంటి గొప్ప పేరుంది. ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆయనకు జీవమును, రక్షణను, ఆశీర్వాదాన్ని ఇచ్చిన బహోన్నతుడైనటువంటి దేవుడు ఆయనను ఏ విధమైన స్థితి నుండి బయటకు తీసుకొచ్చాడో, ఆయన ప్రభువును తెలుసుకున్న తర్వాత నిత్య జీవము కోసం ఎలాగూ తప్పించాడో, ప్రజలు నిత్య జీవానికి వారసులు పొందుకోవడం కోసం ఎలాగూ ప్రయాసపడ్డాడో అనేటువంటి విషయం చాలా ఆశ్చర్యాన్ని తెచ్చిపెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన పేరే
పురుషోత్తమ చౌదరి. ఎవరైనా చెప్పండి అందరూ. పురుషోత్తమ చౌదరి. ఈయన చౌదరి అంటే చౌదరి కాదు, ఒక బ్రాహ్మణుడు, బెంగాలీ బ్రాహ్మణుడు. ఈయన ఒరిస్సా రాష్ట్రం వచ్చి అక్కడ కొంత ఒక రాజుగారి దగ్గర, అర్లామిడి అనబడినటువంటి ఒక రాజుగారి దగ్గర ఆయన వాళ్ళ నాన్నగారు అవసాన కవిగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అవసాన కవిగా ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి సమయములో ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఆయన పేరు కూర్మా చౌదరి, వాళ్ళ అమ్మగారి పేరు సుభద్రాదేవి. అంటే చౌదరి గారి యొక్క, పురుషోత్తమ చౌదరి గారి యొక్క తల్లిదండ్రులు. వారు 1700 సంవత్సరంలోనే ఒడిశా రాష్ట్రం వచ్చారు. ఆ తర్వాత కొంత అక్కడ ఒక కుమారుడుగా పురుషోత్తమ చౌదరి గారు జన్మించారు వారికి. ఆయన జన్మించినటువంటి పురుషోత్తమ చౌదరి గారికి ఈ కుమారుడు జన్మించిన పురుషోత్తమ చౌదరి కూర్మ చౌదరి, ఆయనకు ఈ ఒక్కగానొక కుమారుడు. ఈయనకి పురుషోత్తమ లేకపోతే వేదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వల్లింప చేయటం జరుగుతుంది. ఆ వేదాలన్నింటినీ వల్లింప చేసేసిన తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే, ఆయనకు 7 గురువులను ప్రత్యేకంగా నియమించి వారి నాన్నగారు కవిగారుగా, ఆస్థాన కవిగా ఒడిశా రాజు దగ్గర ఉన్నటువంటి ఆయన కవి తన కుమారుడు ఇంకా పండితుడు కావాలన్నటువంటి దృక్పథంతో, ఆశతో 7 పండితుల దగ్గర తర్బీదు తీసుకునేటువంటిగా చేశాడు. ఈ 7 గురువుల దగ్గర ఆయన చూసినటువంటి విషయాన్ని చాలా తనకు బాధేసింది. గంజాయిని తాగటం, రకరకాలైనటువంటి చెడ్డ అలవాట్లు కలిగి ఉండటం. పేరుకు గురువులే, కానీ వారు బోధించేది చాలా పెద్ద పెద్ద విషయాలే బోధిస్తారు. చెప్పేది శ్రీరంగ నీతులు, కూరేది గుడిసెలు అన్నట్లుగా వారి వైఖరిని చూసి చాలా బాధపడ్డాడు. ఎవరు? పురుషోత్తమ చౌదరి చాలా బాధపడ్డాడు. వీళ్ళు గురువులు, వీళ్ళ క్యారెక్టరే సరిగా లేదు, వీళ్ళేం గురువులు నాయన, వీళ్ళు సేవించేది ఇంకా ఎంత ప్రశ్నార్థకమైనటువంటిది అనుకొని ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నిజమైన దేవుడు ఎవరు, అసలు ఆయనను ఎలా తెలుసుకోవాలి అనుకొని ఆయన ఆలోచన చేసుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి ఆయన ఆంధ్ర శ్రీకాకుళం వైపునకు వచ్చినప్పుడు అక్కడ ఒక పేపర్ దొరికిందంట ఆయనకి. ఆ పేపర్లో నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు అనే మాటలు చూశాడంట. ఎవరు? ఒక పేపర్ దొరికితే ఆ పేపర్ మీద ఈ మాటలు కనపడ్డాయి. అసలు ఈ మాటలేంటి? ఏ గ్రంథంలో కూడా ఇలా చెప్పలేదే, ఏ గ్రంథంలో కూడా నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పలేదే, కనపడలేదే నాకు. ఈ ఏ గ్రంథములో, ఏ పుస్తకంలో వ్రాయబడినటువంటి సూక్తులివి అని దాన్ని అన్వేషణ చేయటం మొదలుపెట్టాడట. అప్పుడు బైబిల్ కూడా లేదు. చాలా కాలం తర్వాత ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి ప్రియులారా మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త అనబడిన 3 పుస్తకాలు, సువార్తలు దొరికినాయి అంట, ఆయన కనపడ్డాయంట. వాటిని చదువుతూ తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని తాను ఏం చేశాడు అంటే శ్రీకాకుళం మొదలుకొని ఆయన విశాఖపట్టణమును మొదలుకొని తుని మొదలుకొని రాజమండ్రి మొదలుకొని విజయవాడ నుండి ఒంగోలు నుండి నెల్లూరు నుండి చెన్నై నుండి కర్ణాటక ప్రాంతంలో కూడా తిరిగి, తమిళనాడు, కర్ణాటక తిరిగి కాలినడకన సువార్త ప్రకటించాడు. చప్పట్లు కొట్టండి గట్టి.
మరి ఆయన గురించి చెప్పుకోవటం మనకి ఎంత సంతోషం. ఎప్పుడు 1890 మధ్య ముందు కాలములో 1890లో ఆయన చనిపోయాడు. ఇంత గొప్ప ఆంధ్ర తెలుగు నేర్చుకొని, ఒడిశా తెలుగే వచ్చింది, ఇంగ్లీష్ రాదు ఆయనకి, తెలుగు నేర్చుకొని చక్కని పాటలు పాడాడు. త్రాహిమాన్ కృపాయి దేవా త్రాహిమాన్ అని పాటలు పాడాడు. ఎన్నో అద్భుతమైనటువంటి 130 కీర్తనల పైన రాసినటువంటి ఒక గొప్ప దైవజనుడు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు అనేటువంటి ఒక బిరుదు ఆయన పొందుకున్నాడు. అలాంటి మంచి భక్తి చేసినటువంటి తనకున్నటువంటి ఆశ ఏమిటి అంటే, నిజదేవుని నేను తెలుసుకున్నాను, ఆయనను నేను ఎరిగి ఉన్నాను, నా నిజదేవుని గురించి నా ప్రజలకు తెలియచేయాలని ఆశతో తన ప్రయాణాన్ని సాగించాడు. చాలా కాలం తర్వాత తాను మరలా తిరిగి వార్తను ప్రకటించి తిరిగి పిచ్చివాడిలాగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోతే తండ్రి, తల్లి, భార్య ఎవరు గుర్తుపట్టలేదు ఆయనని. తర్వాత గుర్తుపట్టి ఆయనే తన భార్యతో మాట్లాడినటువంటి సమయంలో ఆమె, మమ్మల్ని అందరినీ కాదనుకొని నీకు యేసు కావాలని వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో అని చెప్పేసి అని, ఆకలి అవుతుంది అమ్మా అని చెప్పేసి అంటే పులిహార తీసుకొచ్చి ఆ పేడ దిబ్బ మీద పెట్టిందండి. అప్పుడు ఆయన అది తింటూ, యెహోవా నా తండ్రి కాదా, యేసు నా అన్న కాడా అని పాట పాడుకుంటూ ఉంటున్న సమయంలో, ఆ పాట పాడుతుంటుండగానే తన భార్యకు దేవుని ఆత్మ కాకిడి తగిలి వెంటనే ఆమె ఏం చేసిందంటే, నా భర్తనే నేను ఇంత అవమానించింది అనుకొని బాధపడి తాను వారిద్దరూ కలిసి ఇక సువార్త చెప్పడం మొదలుపెట్టారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గొప్పగా మనం ఎవరికి తెలియని సమయంలోనే 1803 నుండి 1890 వరకు జీవించినటువంటి ఒక మహోన్నతమైన ఒక ఆంధ్ర క్రైస్తవ ఆటలు పాడి రాసి చక్కగా ఆంధ్రులను అద్భుతమైన రీతిలో భక్తి జీవితంలోనికి నడిపించిన మహాభక్తిపరుడు దైవజనుడు పురుషోత్తమ చౌదరి. ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఆయన నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన రాజ్య వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా, నిత్య జీవమునకు వారసులు నేను కావాలి, నా ప్రజలు కావాలి, అనేకులు కావాలనే ఆశతో కాలినడకన ఆయన ప్రయాణం సాగించి అనేక గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించిన ఆనాటి దినాలలో వారు వేసిన బీజం ప్రజల మీద ప్రభావభరితంగా గుంటూరు కూడా వచ్చాడట ఆయన కాలి. సువార్త సమృద్ధిగా అందడానికి కారణమైంది. చప్పట్లు కొట్టి దేవునికి ఘనపరచండి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఆయన అంత చక్కని నిత్యజీవమునకు వారసుడిగా మార్చబడటం కోసం తాను తన జీవితాన్ని సమర్పించుకొని సేవ చేసినటువంటి తాను దాదాపు 28 సంఘాలను స్థాపించే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఆ దినాలలోని, చాలా పూర్వకాలంలోని మనకి మన తాతలు ముత్తాతలు కూడా తెలియదేమో ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈరోజు మనము నిత్యజీవం మన కోసం మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాం అనే దాని గురించి కొన్ని విషయాలు, నిత్యజీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయాలను వాక్యం నుండి కొన్ని సంగతులు నేర్చుకుందాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటలు. అలాగనే అది దానికి అనుబంధమును కలిగించేటువంటి మాట అనబడిన దేవుని వాక్యము కొత్త నిబంధన గ్రంథములోనే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనమును, ఈ మాటలు మనము చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీయాలని కోరుతుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ
వచనం నుండి 22వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు అన్నీ చదవడానికి మన సమయం సరిపోదు కానీ ఒక్క మాటను మనము చూద్దాం. ఏమంటున్నాడంటే ఇక్కడ మత్తయి సువార్త తీసారా 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి రాయబడిన మాటను చూస్తే, ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, యవనస్తుడు, ధనము కలిగిన వాడు, ఆస్తి కలిగినటువంటి వాడు అని అతని గురించి ప్రస్తావించబడింది. ఇతనికి కలిగినటువంటి ఆశ ఏమిటి అంటే నిత్య జీవం పొందాలి అనేటువంటి ఆశ తనకు ఉంది. జాగ్రత్తగా గమనించండి. నిత్య జీవం పొందాలని తనకు ఆశ ఉంటే అది ఎలా, ఆ నిత్య జీవానికి నేను వారసుని కావాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగాడు. మంచిది. కానీ యేసుప్రభు చెప్పినటువంటి దానికి తాను సరైన విధంగా స్పందించలేకపోయిన కారణం చేత వ్యసనంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియులారా, గమనించండి. నిత్య జీవమునకు వారసులం కావాలంటే మనం ఏం చేయాలి? జీవమును మనము సంపాదించుకోవాలంటే, నిత్య జీవమును సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయానికి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు కొత్త నిబంధన గ్రంథములో సువార్తల్లో మనం చూసాం. అయితే దానికి ఒక చక్కనైనటువంటి వివరణ ఇస్తూ పౌలు గారు తిమోతికి ఒక చక్కనైనటువంటి మాట రాశారు. అదే మనం చదవాల్సినటువంటి విషయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చూస్తే ఇలాగ చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలేను అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ మాటలు వస్తున్నటువంటి పౌలు గారు తాను చెరసాల్లో ఉన్నటువంటి సమయంలో తిమోతికి ఈ మాటలు వ్రాశారు. ఫిలిప్ అనబడినటువంటి ప్రాంతములో సంఘము ప్రారంభించబడినటువంటి సమయంలో ఆ సంఘానికి మొట్టమొదట యవనస్తుడైనటువంటి తిమోతిని దర్శించడానికి పంపించాడు. కానీ ఆ తిమోతి ఆ చివరికి ఆ సంఘానికి ఒక బిషప్గా మరి వాడబడ్డాడు. అంత ఘనంగా వాడబడ్డాడు. అయితే ఆ సంఘములో జరుగుతున్న కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు, లేకపోతే భిన్నమైన బోధలు, ఇలాంటి కార్యాల సందర్భమును బట్టి, జరుగుతున్న సమయమును బట్టి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాసి వారికి తెలియచేసినటువంటి విషయాలు పౌలు గారితో దేవుడు మాట్లాడి తిమోతికి ఈ విషయాలను రాయమని దేవుడు తెలియజేసిన ప్రకారం ఆయన ఆ విషయాలన్నిటినీ రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తున్న మాటలలో వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము అంటాడు. ఏం సంపాదించుకోవాలి? జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో చాలామంది డబ్బు సంపాదన, లాభము సంపాదన, పేరు సంపాదన, రకరకాలైనటువంటి వాటిని సంపాదించుకోవటం కోసము మనుషులు ప్రయాసపడుతున్నారు. ఈ లోకములో ఏవి సంపాదించుకున్నా మన వెంట రావు. హల్లెలూయా. నీవు ఉద్యోగం సంపాదించుకున్నా నీ జీవనం కోసమే, లేకపోతే పేరు సంపాదించుకున్నా ఈ జీవితం ఉన్నంత వరకే, లేకపోతే నీవు ఇంకా కోట్ల కొలది ఆస్తి సంపాదించుకున్నా అది నీకు నీ పిల్లలకు మాత్రమే. ఆ తర్వాత నీవు ఈ యాత్రను విడిచిపెడితే, ఈ జీవితాన్ని ముగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమైపోతుంది జీవితం? మనుషుడు సంపాదించుకోవలసింది సంపాదించుకోకుండా సంపాదించుకున్న ప్రయోజనము లేని దానిని సంపాదించుకుంటున్నాడు. అది మనుషుని యొక్క అబ్బాయి వినండి నాయన, జాగ్రత్తగా వినండి. ఏమైనా వెనక మాకు కూర్చున్నటువంటి వాళ్ళు అటు ఇటు ఆడుకోవటానికి రాలేదు, జాగ్రత్తగా దేవుని వాక్యం వినడానికి వచ్చారు. కాబట్టి వీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. ఎవరు ఏ విధము చేతనైనా గిల్లుకోవటం, గిచ్చుకోవటం అనేటువంటి చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకూడదు. మనం చాలా శ్రేష్టమైన ఇది ప్రాంగణం అంతా
దేవుని యొక్క వాతావరణంతో నింపబడి ఉన్నది. మనం దేవుణ్ణి ఎంత గౌరవిస్తామో దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడిని మనం ఎంత గౌరవించేటువంటి విధంగా మనం ప్రవర్తించగలుగుతామో అంతగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్న మాటలలో లోకములో అనేకము సంపాదించుకోవడానికి మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సంపాదించుకోవలసింది సంపాదించుకోలేక మనుషుడు ఏమవుతున్నాడు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అనేటువంటి మాట మత్తయి సువార్త 16:26లో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏంటంట, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? సంపాదించుకోవాల్సింది ఏమిటి? ఇదిగో, నీవు దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, నిత్య జీవమును సంపాదించుకోవాలి. అదే మనుషునికి శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది. ఈ లోకములో నీవు ఏమి సంపాదించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఏమి సంపాదించుకోవడం కోసం నీ జీవితాన్ని ధారపోస్తున్నావు? ప్రియుడా, ఈ లోకములో ఏమి సంపాదించుకున్నా సమాధి దాకే వస్తాయి. సమాధి దాకా వస్తాయి. ఎందుకంటున్నా అంటే, సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది కూడా ఏం చేస్తారంటే డబ్బులు చల్లుకుంటూ వెళ్తారు. సమాధి వరకే, ఆ తర్వాత రాదు, ఏమీ రాదు. కానీ నీవు క్రీస్తుని గురించిన జ్ఞానం, క్రీస్తుని సంపాదించుకుంటే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటే, రక్షణ సంపాదించుకుంటే, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన నిత్య జీవమును సంపాదించుకుంటే నీకు ఎంత మేలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏం సంపాదించుకోవాలి? ఇదిగో ఈరోజు మనమందరం, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఏం కావాలి మనకి? వాస్తవమైన జీవం. వాస్తవమైన జీవం అంటే ఏంటి? ఇంకొక మాట చెప్పాలంటే, వాస్తవమైన జీవం అంటే ఏంటి? పరలోకమే, దేవుని రాజ్యమే. దేవునికి స్తోత్రం కలిగింది. వాస్తవమైన జీవం అంటే ఏంటి చెప్పండి? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవునితో యుగయుగంగా ఉండేటువంటి భాగ్యం. అది నిత్యమైనటువంటిది, నిత్య జీవం. అదే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దానియేలు గ్రంథం 2:44లో 2:44, 7:14, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 11 నుండి రాయబడినటువంటి మాటలలో, ఇదిగో దేవుని రాజ్యం నిత్యం ఉంటుంది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నిటికి నాశనము కలగదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగములు నిలుచును అంటాడు. 7:14లో నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ ప్రభుత్వం శాశ్వతమైన ప్రభుత్వం అంటాడు. అదెన్నటికీ తొలగిపోదు అంటాడు. కీర్తన గ్రంథం 145వ కీర్తనలో 11వ వచనం రాయబడిన మాటలలో ఏమన్నాడు? నీ శాశ్వత రాజ్య ప్రభావమును గురించి ప్రజలు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం? వాస్తవమైన జీవము అని చెప్పండి అందరూ. ముందోళ్ళ మాట వినపడింది, వెనకోళ్ళ మాట నాకు అసలు వినపడలేదు. దూరంగా ఉంటే ఎట్ట వినపడుద్దాయి అంటారేమో. అసలు మీరు కొద్దిగా గట్టిగా జీవితం ఎందుకు వినపడదు నాకు? దేవునికి స్తోత్రం. ఏమి సంపాదించుకోవటం కోసం మనం భక్తి చేస్తున్నాం? ఏంటి? నీవు సంపాదించిన ఆస్తి అంతస్తులు నీతో వస్తాయా? నీవు సంపాదించిన డిగ్రీలు నీ వెంట వస్తాయా? ఏది రాదు. నీవు సంపాదించుకున్న వాస్తవమైన జీవం, క్రీస్తు జీవం, దేవుని గురించిన జ్ఞానం నీతో వస్తుంది. అది నీవు యుగయుగాలు దేవునితో ఉండేటట్టుగా చేస్తుంది. ప్రియులారా, ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు
ఈ మాటలు రాస్తున్నటువంటి తాను ఏ అనుభూతిలో నుండి రాస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో దేవుని గురించినటువంటి విషయం ఆయన ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని స్పష్టంగా చెప్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి తాను ఇదిగో పౌలు ఈ తిమోతితో చెబుతున్నాడు, సంఘముకు ఈ విషయాలను నీవు తెలియచేయి నాయనా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలంటే ఈ విధమైన పద్ధతిని వారిని అనుసరించవలసి ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, గమనించండి, వచ్చి కూర్చొని దేవుని మాటలు విని ఏదో ఈ కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రాన మనము నిత్య రాజ్యమునకు, వాస్తవమైన జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోలేము. వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే, నిత్య జీవమునకు వారసులుగా మార్చబడాలి అంటే అనుభవపూర్వకంగా అనుభవించి ప్రస్తావించి ప్రకటించిన రాసినటువంటి దైవజనుడు పౌలు గారి మాటల్లో ఉన్నటువంటి విశేషమైన సంగతులను మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ అన్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, అనగా పరలోకము సంపాదించుకునే నిమిత్తము, దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడే నిమిత్తము ఈ భూమి మీద మనుషుడు ఎలాంటి కార్యాలను కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని అభ్యసించవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. అందరం కలిసి చదువుదామా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు తమ మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యమును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తుంటున్నటువంటి మాటలలో వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనం చేసే భక్తికి ఏ ఏ కార్యాలు, లక్షణాలు ఏడవాలి, కలపబడాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసము ఏం చేయాలంట? 5 విషయాలు స్పష్టంగా చెప్పాడు. నంబర్ 1 ఏమని చెప్పాడు? మంచి పునాది. రెండవది మేలు చేయాలి. మూడవది సత్క్రియలు చేయాలి. నాలుగవది ఔదార్యము కలిగిన వారుగా ఉండాలి. ఐదవది తమ ధనములో ఇతరులకు పాలించేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇవి చేయాలి. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అమ్మా వింటున్నారా? ఇవి ఎవరు చేయాలి? వాస్తవమైన జీవం సంపాదించుకునేవారు, పరలోక రాజ్యం సంపాదించుకునేవారు. చెప్తున్నారు కానీ వెనకోళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరు చేయాలి? ఇవి వాస్తవమైన జీవమును సంపాదించుకోదలచినటువంటి వారు చేయాల్సినటువంటి భక్తి జీవితానికి అవసరమైన విషయాలు ఇవి. లేకపోతే నీకు వాస్తవమైన జీవితం అభ్యసించదు, నీకు అందదు. వాస్తవమైన జీవమును నీవు సంపాదించుకోవడం కోసం పౌలు గారు అనుభవముల నుండి దేవుని ప్రత్యక్షతలు తీసుకొని, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన సత్తా కలిగిన వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. ఏదో నార్మల్ వ్యక్తి రాసిన మాటలు కాదు, తెలియచేసిన విషయాలు కాదు. వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ 5 విషయాలు చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలంట? 1, ఇక్కడ మీరు మాట్లాడకండి అండి, ముందున్న వరుసలో ఉన్న వాళ్ళు వెనకోళ్ళు చెప్పండి. 5 విషయాలు చెప్పాడు పౌలు గారు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలని చెప్పాడు అంటే, 1
మంచి పునాది ఉండాలి అన్నాడు. రెండవది మేలు చేయాలి అన్నాడు, మేలు చేసేవారుగా ఉండాలి అన్నాడు. మూడవది సత్క్రియలు చేసేవారుగా ఉండాలి అన్నాడు. నాలుగవది ఔదార్యము కలిగిన వారుగా ఉండాలి అన్నాడు. ఐదవది తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఇక ముందోళ్ళు చెప్పొద్దు, వెనకోళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా, మరొకసారి చెప్పండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటం కోసం మనమందరం ఈ 5 మనం అభ్యసించవలసిన అవసరం ఉన్నది. ఒకటేంటి అంటే మంచి పునాది. పునాది సరిగా లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పరేమండి? పునాది సరిగా లేకపోతే ఇల్లు ఏమైపోతుంది? రాకలిస్తుంది, పగిలిపోతుంది, కూలిపోతుంది. పునాది సరిగా ఉండాలి. ఏమిటి పునాది? పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో, వేయబడిన పునాది మీద నేను నేర్పరినైన శిల్పకారినై కట్టాను అంటాడు. ఇక్కడ మనం గమనిస్తుంటున్నటువంటి 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తున్న నేర్పరి అయిన శిల్పకారుని అయి పునాది వేశాను. పునాది పునాది పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక క్రైస్తవ జీవితము వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి పునాదులు సరిగా ఉండాలి. ఆ పునాదులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి రాయబడిన మాటల్లో ఇలాగ రాయబడి ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి రాయబడిన మాటలు చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు. అనుపునాది. ఏ పునాది అంట? ఇక్కడ 7 విషయాలు చెప్పి అనుపునాది అని ప్రస్తావించాడు. ఏ పునాది? ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి పునాది, క్రైస్తవ జీవితంలో పునాది ఏంటి అంటే, 1 నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. 2 మారు మనసు పొందాలి. 3 దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 4 బాప్తిస్మము పొందుకోవాలి. 5 హస్త నిక్షేపణమును పొందిన అభిషేకం పొందిన వారుగా ఉండాలి. ఆ తర్వాత మృతుల పునరుద్ధాన శక్తిని పొందిన పునరుద్ధానమును గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత నిత్యమైన తీర్పు జడ్జిమెంట్ ఒకటి రాబోతుంది, దాని గురించిన అవగాహన కలిగి బ్రతకాలి. ఈ పునాదులు సరిగా లేకపోతే, అవగాహన లేకపోతే, వాక్యాన్ని గురించిన అవగాహన లేకపోతే వారు నిత్య జీవమునకు వారసులు కాలేరు. అమ్మా వినండి, ఇక్కడ మనం అందరం కూడా నిత్య జీవమునకు పరలోక రాజ్యమునకు వారసులుగా మార్చబడడం కోసం ఈ స్థలానికి మనమందరం ప్రయాసతో వచ్చాం. ఏదో పాస్టర్ గారు కూటాలు పెట్టాడు, లేకపోతే దైవ సేవకులు మొదటి రోజు పాస్టర్ గారు మాట్లాడతాడు, 2వ రోజు 3వ రోజు నీజు మ్యాసిస్ గారు వస్తారు, ఆయన ఏదో ప్రవచనం చెప్తాడు, ఆయన చెప్పిన మాటలను బట్టి మనం కొంచెం సంతోషపడటం కోసం వస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసం నీకు ఆరాటం ఉండాలి, భక్తి పోరాటం ఉండాలి. ఈ క్షణంలో నీ యాత్రను ముగిస్తే నీ పునాదులు సరిగా లేకపోతే నీవు నిత్య జీవమునకు వారసులు కాలేవు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, పనికి రాని పనులు వదిలిపెట్టాలి.
వ్యర్థమైన ఆచారాలు వదిలిపెట్టాలి, వ్యర్థమైనటువంటి సాంప్రదాయ సిద్ధాంతాలు విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు, డెడ్ వర్క్స్ అంటారు ఇంగ్లీష్. నిర్జీవ క్రియలను విడిచిపెట్ట, ఆచారాలు, సాంప్రదాయ పద్ధతులు, సూచనలు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి శుభముహూర్తాలు విచారించడం, ఇలాంటి పనులు చేస్తూ క్రైస్తవులలో నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టక మనిషి అనబడినటువంటి ఒక వ్యక్తి రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయంలో చాలా కష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టక. ఈనాటి దినాలలో ప్రార్థనలు చేస్తారు చాలా మంది, కానీ నిర్జీవ క్రియలు విడిచిపెట్టరు. వాస్తులు, వాస్తవాలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, ఆచారాలు, ఇవి విడిచిపెట్టకుండానే భక్తి చేస్తారు. నీ పునాది సరిలేదు అర్థం. ప్రార్థనకు వచ్చి కూడా చాలా మంది ఏం చేస్తారో తెలుసా? రకరకాలైనటువంటి శుభముహూర్తాలు విచారించేటువంటి పద్ధతి కలిగినవి నిర్జీవ క్రియలు. ఇంకా వాటి గురించి చెప్పుకుంటే బోలెడన్ని ఉన్నాయి. ప్రియులారా, నిజమైన క్రైస్తవ జీవితమును జీవిస్తున్న నీవు నిర్జీవ క్రియలను విడిచిపెట్టడము పునాదిలో మొదటి విషయం. రెండవది ఏంటి? మారు మనసు. గతంలో తెలుసో తెలియక ఏమో చేశావు, ఇక మనసు మార్చుకొని జీవించాల్సిన అవసరం ఉంది. నీవు మనసు మార్చుకున్నావా? నీ మనసు మారిందా? చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ మారు మనసుల అనుభవం లేకుండానే జీవిస్తారు. బైబిల్ అంటుంది, లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనములో, మీరు మార్పు నొందని ఎడల మీరందరూ అలాగునే నశిస్తారు అని రాయబడింది. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశిస్తారు అన్నాడు. ప్రియులారా వినండి, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు చెప్తున్నారు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్త నమ్మండి, మారు మనసు పొందండి. చాలా మందికి మారు మనసు లేదు, మనసులు మారవు, పునాదులు సరిగా లేవు అని అర్థం చేసుకోవాలి. సరైన మారు మనసు ఉందా? గుళ్ళోకి వచ్చినప్పుడు చక్కగా స్తోత్ర గీతం ఆలపిస్తావు, ఇంటికి పోయిన తర్వాత సుప్రభాతాలు ఆలపిస్తావు. ఇది మార్పు లేని జీవితం. అర్థమవుతుందా? కుళ్ళు, వ్యసనము, అసూయ, ద్వేషాలు, రకరకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వరవలేని తత్వం, మారు మనసు లేదు. నీలో మారు మనసు ఉంటే నీవు మంచి పునాది వేసుకున్న క్రైస్తవుడవుతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మసగా వేస్తారు, ఆ మసకాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి, నీ మనసే మారాలి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎంత కమ్మగుందో మీరు చెప్తుంటే. హల్లెలూయా. అలా ఉండాలి, ఐక్యతతో, సంతోషంతో. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది? మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మారాలండి. ప్రార్థనకు వచ్చి కూర్చొని ఒక పాట పాడి, లేకపోతే ఏదో
ఆచారానికి బాప్తిసం తీసుకున్నట్టుగా కనపడుతున్నంత మాత్రమే కాదు, నీ గత జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు కనపడాలి. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తారు కానీ మార్పు లేదు వాళ్ళకి. మేమే నయం వాళ్ళకంటే అంటున్నారు. చూసారా కొంతమంది? నీకు మార్పు లేదు, నీ పునాదులు పాడైపోయినాయి, పునాదులు సరిగా లేవు. ఎందుకు నీ పునాదులను స్థిరపరచుకోలేవు? పునాదులు ఎందుకు పటిష్టం చేసుకోలేవు? పునాదులు మరలా వేయొద్దు. ఈ పునాదులు నీవు కలిగి ఉండాలి. నీ జీవక్రియలు విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. మూడవది దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం అంటారు. హల్లెలూయా. యేసుప్రభువు వారు అంటారు, నేను నా రాకడలు ఎంత విశ్వాసమును కనుగొందును. విశ్వాసం లేని భక్తి, మీరు విశ్వాసమందు స్థిరులై ఉండండి అని రాయబడి ఉన్నది. విశ్వాసము చేత నింపబడాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదనేటువంటి విశ్వాసముతో బ్రతకాలి క్రైస్తవుడు. కానీ ఏది జరిగితే అది జరిగింది, నేను మాత్రం విశ్వాసముతో అడుగులు వేస్తాను అని అడుగు ముందుకు వేసావా, దేవుడు నీ విశ్వాసపు అడుగును దేవుడు సపోర్ట్ చేసి ఇంకా 100 అడుగులు నడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా. జరుగుద్దంటవా, అవుద్దంటవా, నెరవేరుద్దంటవా? ఇలాంటి సందేహముతో, ఇలాంటి అనుమానముతో, అవిశ్వాసముతో ఒక క్రైస్తవుడు ఉన్నంత వరకు వారి పునాదులు సరిలేవు. చాలా మంది పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయబడలేదా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ప్రతిఫలము దయచేవాడని నమ్మవలేను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయబడలేదా? దేవుని యందు నీ విశ్వాసం ఎంత కట్టుకుంటున్నావు? నీకు విశ్వాసం కావాలి, విశ్వాసం రావాలి, విశ్వాసం తెచ్చుకోవాలి, విశ్వాసములో నీవు ఎదగాలి. బైబిల్ చెప్తున్నటువంటి విషయము ఏమంటున్నాడంటే, ఎలా వస్తుంది నీకు విశ్వాసం? వీనుట వలన విశ్వాసము కలుగునది. యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటల వలన విశ్వాసము కలుగుతుందని రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములు చెప్పలేదా? విశ్వాసం. ఏదేమైనా నాకు విశ్వాసం ఉంది, విశ్వాసముతో నిలబడు, విశ్వాసముతో మాట్లాడు, విశ్వాసముతో ప్రార్థించు, విశ్వాసముతో అడుగులు వేయి, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉండు. యేసుప్రభువు అంటారు, విశ్వాసం లేని మూర్ఖతనం వారలారా ఎంతకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. నీలో గొప్ప విశ్వాసం రావాలి. నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్తుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకోండి. ఇలా విశ్వాసాన్ని మనలో పెంపొందింపు చేసుకోవాలి. యేసుప్రభువు వారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నట్లుగా ఆయన దృష్టికి నీ విశ్వాసం కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరు అంట, పాస్టర్ గారు ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన ఇంటికి వచ్చాడు అంటే కొట్టడం మొదలు పెడతాడు. తాగి వచ్చాడంటే, ఆయన మారాలని కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తూ మీరు నా కోసం ప్రార్థన చేయండి అన్నదంటారు. సరే చేస్తానమ్మా అన్నాడు. పాస్టర్ గారికి చెప్పి ఇంటికి వెళ్ళిందో లేదో పడిపోతే అధికంగా చేశాడంట, ఇంకా ఎక్కువగా కొట్టాడంట. ఇక ఆ బాధలు దెబ్బలు తట్టుకోలేక, వాతలు భరించలేక 2వ రోజు పరిగెత్తుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి రాని వచ్చి పాస్టర్ గారు ఆయన కోసం మారు మనసు పొందడం కోసం ప్రార్థన చేయమని నన్ను చేస్తున్నారా అన్నాడు. నేనే కదమ్మా చెప్పింది, ఈరోజు మొదలు పెట్టానమ్మా అన్నాడంట. ఇక నువ్వు చెయ్యవద్దు సావవద్దులే కానీ ఆయన మారడు సావడు అన్నదంట. ఇకేమైపోయింది? ఈ విశ్వాసం ఏమైపోయింది? విశ్వాసం లేదు. చేస్తానే ఉండండి పాస్టర్ గారు, ఏదో ఒక రోజు రక్షించబడతాడు, నేను నా భర్త నా పిల్లలు అందరము దేవుని సన్నిధికి వస్తాము అని విశ్వాసంతో ఉండాలి కానీ మారడు సావడు. నువ్వే డిక్లరేషన్ ఇస్తే ఇంకేముందంటావు? ఇలాగుండిపోతుంది కొంతమంది విశ్వాసం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసావా? దేవుడు ఇచ్చాడని నమ్ము. హల్లెలూయా. విశ్వాసం సరిగా ఉండట్లా.
విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా ఎంతకాలం నేను మీతో ఉంటానని చెప్తున్నాను. పునాదులు ఇవి. ఏమంటున్నాడు? ఒకటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి, రెండవది మారు మనసు పొందండి, మూడవది దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండండి, నాలుగవది బాప్తిస్మము అనబడినటువంటి దానిని గురించిన ఆ బాప్తిస్మము అనుభవములో నీవు చక్కగా ఉండాలి. బాప్తిస్మం పొందుకొని నీవు జీవించాలి. పునాదులు అనబడిన దానిలో బాప్తిస్మం కూడా ఉంది. బాప్తిస్మం లేకుండా నేను భక్తి చేస్తున్నానంటే అది కుదరదు. సరైన బాప్తిసం కావాలి. ఈనాటి దినాలలో చాలా మంది ఏం చేస్తారు కదా, ముంచుడు బాప్తిసం వద్దంటే వీళ్ళకి చిలకరింపు బాప్తిసం కావాలండి. ఏ బాప్తిసం? ఏ బాప్తిసం అండి? చెప్పండి, ఏ బాప్తిసం? చిలకరింపు బాప్తిసం. చిలకరింపు బాప్తిసంతో సర్ది పెట్టుకుంటావా? బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది చిలకరింపు బాప్తిసం అని నాకు చూపించండి. వీళ్ళు పెట్టారు ఒక సొంత సిద్ధాంతాలు పెట్టి ప్రజలను పాడు చేస్తారు. దేవుని వాక్యానికి భిన్నమైంది. బైబిల్ చెప్తున్నటువంటి వాక్యం ఏంటి అంటే బాప్తిసం, మునక వేయుట, బ్యాప్టోస్ అనబడిన గ్రీక్ పదము నుండి వచ్చింది బ్యాప్టిజం. బాప్తిసం పొందడం అంటే మునక వేయబట్టం, ముంచబడిన అనుభవం తీసుకోవటం. యేసుప్రభు వారు సహితం ఏమన్నాడు? యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసుప్రభు వారు వచ్చిన సందర్భంలో, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందాలి కానీ నా చేత నీవు బాప్తిసం పొందడం ఏంటి అని యేసుప్రభు వారిని నివారింప చూసినప్పుడు యేసయ్య అన్నాడు, నీకు యావత్తు ఇలా జరగాలి ఇప్పటికీ కానిమ్మో అని చెప్పాడు. నీళ్ళలో బాప్తిసం తీసుకోవటమే కావాలి. చాలామంది బాప్తిసం విలువ తెలియదు. బాప్తిసాన్ని గురించినటువంటి పునాదులు లేవు. అర్థం చేసుకుంటున్నారా? చాలామందికి ఈ పునాదులు సరిగా లేవు. పునాదులు సరిగా లేకపోతే కష్టం. ఆ తర్వాత ఏమన్నాడు? పునాదుని గురించినటువంటి విషయము హస్తనిక్షేపణం అంటే తప్పనిసరిగా అభిషేకించబడిన దైవ సేవకులు వారు నిన్ను అభిషేకించాలి. అభిషేకం కాడిని విరగొడుతుంది. అభిషేకించబడాలి తప్పనిసరిగా. దేవుని సేవకుల చేత, అభిషేక్తుల చేత, అనుభవజ్ఞుల చేత నీవు ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం. నాకు నేనే బిల్డప్ ఇచ్చి నేనే బిల్డప్ బాబా అని అనుకుంటూ కుదరదు. దైవజనుల అభిషేకం కావాలి. దైవజనులను దేవుడు అభిషేకిస్తాడు. సమూయేలును దేవుడు అభిషేకించి, సమూయేలును దేవుడు అధికారం ఇచ్చి దావీదును అభిషేకించగా, దావీదును దేవుడు దైవ సేవకుడైన సమూయేలు ద్వారా అభిషేకించగా, నేను అభిషేకించిన వారిని ఎవడు ముట్టలేడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అభిషేకములో శక్తి ఉంది. దైవ సేవకుడిని ఎవరిని పడితే వారిని నెత్తి మీద చేయి పెట్టుకో అనుకోండి. అందరూ వచ్చి నెత్తి మీద చేయి పెట్టారంటే నెత్తి మీద చేయి పెట్టినట్టు అయిపోదు. ఈనాటి దినాల్లో మనిషి ఎవరో, క్యారెక్టర్ ఎవరో, పద్ధతి ఏంటో, లక్షణాలు ఏంటో, జీవితం ఏంటో, విధానం ఏంటో, బయోడేటా ఏంటో తెలుసుకోకుండా బైబిల్ పట్టుకోగానే పాస్టర్ నేను చెప్పగానే ఇంటిలోనికి రానించి కూర్చోబెట్టి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, అన్నం ఇచ్చి, అన్నం పెట్టి బ్రహ్మాండంగా ఆతిథ్యం ఇస్తాడు. తీరా వాడు ఒక ప్రత్యేకమైనటువంటి మోసగాడన్న సంగతి అర్థమైన తర్వాత నాలుగు గడుచుకుంటే ప్రయోజనం లేదు. ఆ ఆత్మ దైవ సంబంధమైనది అవునో కాదో పరీక్షించి తెలుసుకోవాలని బైబిల్ చెప్తుంది. కళ్ళ ముందు కనబడే కాపరి కనబడరు ప్రజలకి. ఎవరు కావాలి? అడ్రస్ లేనోడు వచ్చి నాలుగు మాటలు చెప్పక సరికి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏం చేస్తాడు? రాయ్యా, మా ఇంట్లోకి రాయ్యా, ఆ నెత్తి మీద చేయి పెట్టయ్యా, పెడతాడు. నెత్తి మీదే చేయి పెడతాడు. చివరికి అయిపోతారు అంతే. జీవితం పాడైపోద్ది. అభిషేకం, అభిషేకం. ఎవరు నీతిమంతుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు దేవుని కొరకు జీవిస్తున్న వారు, ఎవరు ఆధ్యాత్మికమైన క్రమములో ఒక భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి, కన్నీరు విడుస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య చేస్తున్న సేవకుడు ఎవరు? వారి చేతనే చేతులు నెత్తి మీద పెట్టించుకోవాలి. హస్త నిక్షేపణము. అర్థమవుతుందా? వారం వారం మీ సేవకులు చేస్తే సరిపోదు ప్రార్థన. ఎవరు కనపడితే వాళ్ళ మీద నెత్తి మీద, ఎవరి చేతులు వాళ్ళ నెత్తి మీద పెట్టించుకుంటారు.
అర్థమవుతుందా? ఆ ఆత్మ ప్రవేశిస్తుంది లోపలికి, గలిబిలైపోతారు, కలవరం అయిపోతారు. ఇది గమనించాలి. పునాదులకు ఇవి సంబంధించింది. ఆ తర్వాత ఏమంటున్నాడు? పునరుత్థానం. మృతుల పునరుత్థానం. మృతుల పునరుత్థానం ఉన్నదనే సంగతి తెలుసుకొని సద్దుకైలు పరిసయులు పునరుద్ధానమే లేదు అని చెప్తారు. పునరుద్ధానం ఉంది. పునరుద్ధానుడైన యేసు మన కొరకు సమాధి గెలిచి లేచాడని నమ్మాలే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన సమాధిని ఖాళీ చేసిన సర్వశక్తిమంతుడు. ఈ పునాదిని గురించినటువంటి విషయాలలో పునరుత్థానపు శక్తి నీవు పొందుకోవాలి. ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమే అపోస్తలుడైన పౌలు గారు తనకున్న ఆస్తిని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో రాయబడలేదా? పునరుద్ధానం పొందుకోవాలి. పునరుద్ధానము కలిగిన వారుగా ఉండాలి. పునరుద్ధానములో పాలి భాగస్థులుగా ఉండాలి. అది చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు ఉన్నది అనే భయం కడుపులో ఉంటే ఇతర పనులు కంతిరి పనులు చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైన పనులు చేయరు. నిత్యమైన తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు. అర్థమవుతుందా? ఏ మనుషుడు ఏ పనులు చేస్తున్నాడో ప్రతి ఒక్కరు తీర్పు దినమందు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలసి ఉన్నది. హల్లెలూయా. న్యాయ సింహాసనం ఎదుట ఆయన ఎదుట నిలబడేటువంటి ఒక రోజు ఉన్నదన్న సంగతి ఇవన్నీ కూడా అనుభవం కలిగి ఆలోచన కలిగి పునాదిలో ఉన్నటువంటి విషయాలు ఇవి. ఈ పునాది అనేటువంటిది స్పష్టంగా చెప్పింది. ఇక రెండవది ఏమిటి అంటే పౌలు గారు చెప్పిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం కోసము రాబో కాలమునకు మంచి పునాది వేసుకొని మేలు చేయాలి. మేలు చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? మేలు చేసేవారుగా మనం ఉన్నప్పుడు ఆ మేలు చేసేటువంటి అనుభూతి మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరమైన స్థితిలో మారుస్తుంది. మేలు చేసేవారుగా ఉండాలి. నీవు మేలు చేయి, కీడు చేయొద్దు. 34 కీర్తన 14వ వచనములో రాయబడిన మాట ప్రకారం కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి వెంటాడమని బైబిల్ గ్రంథము చెప్తుంది. మేలు కావాలి. మేలు కీడని, కీడు మేలని ఎంచుకున్న వారికి శ్రమ అని యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనములో చెప్తుంది. ప్రియులారా గమనించండి. నీవు మేలు చేయాలి. మేలు చేసేటువంటి విధంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో 6వ అధ్యాయం 9వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మేలు చేయుట యందు విసుగవద్దు అని రాయబడింది. దావీదును గురించి యోనాతాను తన తండ్రితో చాలా చక్కని మాట అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనములో రాయబడిన మాటను చూడండి. ఏమని రాయబడినదో? సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన మాటను చూడండి. ఏమన్నాడు? యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు ఈ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాదు, బహుమేలు చేసినవాడు. హల్లెలూయా. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో ఎదురాడి మాట్లాడుతున్న మాట దావీదును గురించి ఏమని చెప్తున్నాడో తెలుసా? బహుగా మేలు చేసిన వాడే గాని దావీదు ఈడేం చేశాడు నానా? నీవు ఎంతగా దావీదు మీద కోపము పెట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదని తండ్రి ఎదుట దావీదును గురించి యోనాతాను ధైర్యం చేసి నిలబడ్డాడు. అంటే దావీదు ఎంత మంచి మేలు చేసేటువంటి మనసు కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు యొక్క మాటలకు కలవరం అయిపోయి ఎవడు కూడా గొలియాతును జయించలేని పరిస్థితులలో సతమతమైపోతున్న సమయంలో ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి వచ్చి గొలియాతును హతమార్చిన వీరుడు దావీదు. హల్లెలూయా. అంత మేలు చేశాడు ఎవరు? దావీదు.
ఇంతగా మేలు చేశాడు, బహుగా మేలు చేశాడు కదా. అవును, మేలు చేసేవారముగా మనం ఉండాలి. సామెతల గ్రంథములో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. మేలు చేసే వారికంట దేవుడు కృపాసత్యాలను నిలబెట్టాడంట. సామెతల గ్రంథములో వ్రాయబడిన మాట 14:22లో వ్రాయబడిన మాటను చదవండి. ఏమన్నాడో? సామెతల గ్రంథం 14:22. కీడు కల్పించువారు తప్పిపోతారు, మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలు కల్పించువారు కృపాసత్యములు. కృపాసత్యములు అంటే ఏంటో తెలుసా? సిలువ. హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. హల్లెలూయా. కృపా సత్యములు బైబిల్ గ్రంథము చెప్తుంది. 85వ కీర్తన 10వ వచనములు అనుకుంటాను. ఏమని రాయబడి ఉన్నది? నీతి సమాధానములు ఒకదానినొకటి కలుసుకున్నవి, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానాలు ముద్దు పెట్టుకుంటున్నాయి అంటున్నాడు. అది సిలువలో జరిగిన ప్రక్రియ. కృప ఆకాశము కంటే ఎత్తైనది, సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది అని రాయబడింది. ఇదిగో, ఏ మనుషుడైతే మేలు చేస్తాడో ఆ మనుషునికి కృపా సత్యములు దేవుడు అందిస్తాడు అని రాయబడింది. ఇక మూడవది, సత్క్రియలు చేయువాడు. సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. టైం అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను, 10:30 అయింది, నేను ముగిస్తున్నాను. ఆ సత్క్రియలు చేసేవారుగా ఉండాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, సత్క్రియలు చేసినటువంటి లూకాసు అపోస్తలుల కార్యక్రమం 9వ అధ్యాయంలో ఒక సహోదరి ఉంది, దెబోరా. 36వ వచనములో అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, దెబోరా అంటున్నా, క్షమించండి, దొర్క. ఎవరు? దొర్క అనబడిన తబిత. ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసిన కారణం చేత చనిపోయింది. పేతురు గారు వచ్చారు, ఆమెను బ్రతికించాడు. నీవు సత్క్రియలు చేస్తే నీకు పునరుద్ధానం ఉన్నది అని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా. సత్క్రియలు చేసే వారికి పునరుద్ధానము అనుభవిస్తారు అని చెప్పబడిన ఒక సూచన. ఇక 4వ విషయానికి వస్తే, ఔదార్యము కలిగిన వారుగా ఉండాలి. ఔదార్యము కలిగిన వారుగా ఉండటం అంటే ఏంటంటే, విల్లింగ్ టు కమ్యూనికేట్ అన్నాడు ఇంగ్లీషులో. ఔదార్యం అనే పదానికి తెలుగులో మనకు సామాన్యంగా మనకు అర్థం తెలీదు. తెలుగు పండితులు కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఔదార్యము అనబడినటువంటి మాట ఏంటంటే, విల్లింగ్ టు కమ్యూనికేట్ అంటే సానుభూతి కలిగి ఉండటము, ఇతరుల బాధలను అర్థం చేసుకోవటము, ఇతరులతో సహవాసం కలిగి ఉండటము, ఇతరులకు ఏకీభవించటము, తన్మయము నొందటము, ఇతరులలో ఉన్నటువంటి బలహీనమైన పరిస్థితులను చూసి వారిని బలపరచుటకు ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వటము అని అర్థం ఉందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఔదార్యము అంటే ఇదిగో, నీవు భక్తి చేస్తున్నటువంటి నీవు ఎవరైనా బలహీనలో బాధలో ఉన్నటువంటి వారిని నీవు అర్థం చేసుకొని ఏం చేయాలంటే, వారికి నీవు సపోర్టునిచ్చేటువంటి విధంగా ఉండటము ఔదార్యము అని దానికి అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక లాస్ట్ వన్ ఏంటంటే, నీ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. నీవు కలిగి ఉన్నావు కదా, నీకు ఎంతో కొంత దేవుడు ఇచ్చాడు కదా, దానిలో బాగా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తికి కొద్దిగా అయినా నీవు సహాయం చేయడానికి నీకెందుకు ఆ మనసు రాదు? అలాంటి మనస్తత్వం ఉంటే ఏ మాత్రమును కూడా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి సరైన వ్యక్తులు కాదట. అర్థం చేసుకుంటున్నారా? ఆలోచించేయండి. నీ ధనములో ఇతరులకు పాలించేవారుగా ఉండాలి. ఇదిగో, ఏదో ఒక విధముగా నీ ఒక వ్యక్తికి సహాయం చేసే సహకరించేటువంటి విధంగా నీ ఉండవలసిన అవసరత ఉన్నది అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో రాయబడినటువంటి మాటను చూస్తే ఇలాగ దేవుని వాక్యం చెప్తుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాటను చూడండి, ఏమని రాయబడి ఉన్నదో. ఈ లోకపు
జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపక దేవుని ప్రేమ దేవుని కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలిచి ఉంది అంటున్నాడు. అంటే నీవు ఏదో ఒక విధంగా చూడండి, 10 వస్త్రాలు ఉన్నాయి నీ దగ్గర, ఒక వస్త్రాలు లేనటువంటి వాడు కనపడితే వానికి ఒక వస్త్రం ఇవ్వటము అనబడినటువంటిది ఏంటంట, మరి కనికరం. నీ ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారుగా, నీవుగా నీ వరకే చూసుకోవద్దు. బాధలో ఉన్న వారిని చూడండి, వారి కొరకు సహకరించండి, దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, వాడు ఇచ్చే పైసా నేను తీసుకోకుండా నా చేతుల్లో అదే పెట్టి మరల వస్తాను. నేను నాతో వచ్చినటువంటి వాళ్ళకి తెలుసు ఆ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి పరిస్థితిని చూస్తాను. నన్ను పిలిచినంత మాత్రాన వాక్యం కోసం వారి వచ్చే కానుకల కోసం నేను చూడను. కానీ వారి దీనస్థితిని చూసి నేనేమాత్రం కూడా డబ్బు ఆశించకుండా, అవసరమైతే నా దగ్గర ఉండదే నాకు ఇవ్వగలిగిందే నేను ఇచ్చి వారికి ఇచ్చి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండటము అది వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మార్గమును సరళం చేస్తాయని పౌలు గారు తన హితోపదేశములో తిమోతికి చక్కని విషయాలు చెప్పి, నీవు సంఘానికి ఈ విషయాలు చెప్పు, ఈ ఫిలిస్తి సంఘానికి, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాలు చెప్పు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటం కోసం. హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగ నేను యాత్రి కూడాను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగ నేను యాత్రి కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగ నేను యాత్రి కూడాను. పాటలు బ్రహ్మాండంగా పాడతారు, కానీ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి తగిన విధమైనటువంటి ఈనాడు దినాల్లో ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులకంట అబద్ధాలు ఆడరంట కానీ అబద్ధాలు పాడుతున్నారంట. అలాగైపోయారు. అలాగొద్దు. జీవాన్ని సంపాదించుకోవటం కోసం, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటం కోసం నంబర్ 1 ఏం చేయాలి? మంచి పునాది నీకు ఉండాలి. నంబర్ 2 ఏముండాలి? మేలు చేయాలి. నంబర్ 3 ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. నంబర్ 4 ఏముండాలి? ఔదార్యము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నంబర్ 5 నీవేం కలిగి ఉండాలి? నీ ధనములు ఇతరులకు పాలిచ్చే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటావని పౌలు గారు దేవుడితో ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. ఇదిగో పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ప్రాణంతో వెళ్ళాడో, ప్రాణం లేక వెళ్ళాడో, శరీరంతో వెళ్ళాడో, శరీరం లేక వెళ్ళాడో తెలియదు, కానీ అక్కడ వచింప శక్తి కాని మాటలు విన్నాడు అని పౌలు గారు తన గురించి చెప్పిన ఆ పౌలు గారు చెప్పిన హితోపదేశమే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోదలిసిన ఓ క్రైస్తవ జనాంగమా, కలిగి ఉండవలసింది మంచి పునాది ఉండాలి. నంబర్ 2 మేలు చేయాలి. నంబర్ 3 సత్క్రియలు చేయాలి. నంబర్ 4 ఔదార్యము కలిగి ఉండాలి. నంబర్ 5 నీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. అప్పుడు నీకు వాస్తవమైన జీవాని కోసం ద్వారాలు తెరవబడతాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా తరలి వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. మీ స్తోత్రాలు. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం.
లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి, అయ్యా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసరం, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసరం మేము ఏ విధముగా ఉండవలసి ఉన్నదో ఆ విషయాలను చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. వందనాలు నాయన. అనేకులు ప్రభువా ఈ లోకములో ఏదో సంపాదించుకోవడం, పేరు ఘనతలు, డబ్బు, లాభము, ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకొని ఆ ధనమును సంపాదించుకొని ఏం చేస్తున్నారో సంతోషం అనిపించుకుంటున్నారు. కానీ వాస్తవమైన జీవము అనబడిన పరలోక రాజ్యమును సంపాదించుకోలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో జీవిస్తుంటున్న ప్రజలకు కనువిప్పు కలుగును గాక. ఓ దేవా, ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసం మంచి పునాది కలిగి ఉండాలి, మంచి మేలు చేసే వానిగా ఉండాలి, సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి, ఔదార్యము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నా ధనములో ఇతరులకు పాలిచ్చే వారిగా ఉండవలసిన అవసరత ఉన్నదని మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు నాయన. నా ఆత్మీయ జీవితాన్ని నేను స్థిరపరచుకుంటూ మీకు మహిమకరంగా జీవించుటకు నాకు సహాయం చేయి తండ్రి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. యేసయ్యా, యేసయ్యా నాకు సహాయం చేయి నాయనా, సహాయం చేయి నాయనా. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొనడం కోసము ప్రభువా నాకు మీ కృప కావాలి నాయనా, సహాయము దయచేయి నాయనా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసురాజా. నువ్వు మౌనంగా ఉండమని చెప్పలేదు. నేను నోరు తెచ్చి, యేసయ్యా నేను వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసం నేను ఓడిపోకూడదు నాయన. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే దారిలో నేను నాయనా నెగ్గాలి నాయన. నాకు సహాయం చేయి నాయన, సహాయం చేయి నాయన, సహాయం చేయి నాయన, సహాయం చేయి నాయన. నన్ను బలపరచు నాయన. నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, భయమే లేదు, దిగులే లేదు. లోకమేమైనా యేసయ్యుండగా, లోకమేమైనా యేసయ్యుండగా, నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగి నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు, అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా, భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భూమి మార్పును వినను, పర్వతములు మునిగినను, భూమి మార్పును వినను, పర్వతములు మునిగినను, జలములు పోషించినను, నురుగు కట్టి పొంగినను, జలములు పోషించినను, నురుగు కట్టి పొంగినను. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా, భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే
దేవుడు మనకందరికీ వాస్తవమైన జీవాన్ని మన వశం చేసి దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. మన ప్రజల్లో ఎవరైతే ఇంకా వాస్తవమైన జీవమును సంపాదించుకోలేదో వారికి వాస్తవమైన జీవము కలుగుట కొరకే దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధం చేయునుగాక. ప్రేమగల తండ్రి, ఈ కార్యముని ఇంతవరకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. ఈ మొదటి రోజు కూడిక మహిమకరంగా జరిగించారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నా. బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం చేరిన మనకు తన బిడ్డలైన వారికి లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు కృప సమాధానం తోడుగా ఉండి రేపు ఎల్లుండి జరిగే కూడికల్లో కూడా దేవుడు బలమైన సన్నిధి స్థలములో కుమ్మరించి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు అబాండెంట్లీ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ భోజనం చేసి సెలవు తీసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. డానీ వచ్చి ప్రకటన చెప్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిపాటి ఆలస్యమైంది, క్షమించాలి. రేపు సమయానికి ప్రారంభించబడుతుంది. రేపటి దినం నుంచి నిజు మాథ్యూ గారు మన మధ్యలో ఉండబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా సకాలానికి రావాల్సిందిగా ప్రభు పెట్టి కోరుతున్నాడు. తర్వాత ఇటువైపు స్త్రీలకు 3 కౌంటర్లు ఉంటాయి, ఆ చివర పురుషులకు 3 కౌంటర్లు ఉంటాయి. అంటే 2 కౌంటర్లో మాత్రమే మీకు అన్నీ దొరుకుతాయి. 3వ కౌంటర్లో ఎక్స్ట్రా రైస్, సాంబార్ అవి దొరుకుతాయి. అది ఆ చివర ఉంటుంది పురుషులకి, స్త్రీలకి ఈ చివర ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని పడేయకోకుండా జాగ్రత్తగా వేస్ట్ డ్రమ్ముల్లో వేస్ట్ పడేయాల్సిందిగా ప్రభు పెట్టి కోరుతున్నాను. సీనియర్ సేవకులకి, జోన్ సేవకులకి ఇక్కడ భోజనం ఉంటుంది. దయచేసి విషయాన్ని గమనించాల్సింది ప్రభు పెట్టి కోరుతున్నాను. అందరికీ వందనాలు. పాటలు పాడాలని ఆశపడుతున్నవారు దయచేసి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా ప్రభు పెట్టి కోరుతున్నాను. స్థానిక సంఘంలో పొద్దున కూరగాయల కోసం వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళు కాక, ఇప్పుడు అన్నం వడ్డించే వాళ్ళు కాక, రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అంట్లు కడగటానికి. అందరికీ వందనాలు. సెలవు. ప్రభుత్వడే. ఇదేనా ఇదా ఇదా